గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈరోజు మనం చదవబోయేది దేని గురించి? సాత్వికము. సాత్వికం అంటే ఏంటి? వాట్ ఈస్ జెంటిల్నెస్? ఎవరైనా చూసి ఈ మనిషి సాత్వికుడు అన్నదప్పుడు మీలో మైండ్లో వచ్చే పిక్చర్ ఏంటి? విజువలైజేషన్ ఏంటి? వాట్ ఈస్ దట్ యూ విజువలైజ్ ఇన్ యువర్ మైండ్ వెన్ యూ సే ఈజ్ అ జెంటిల్ పర్సన్? వాట్ ఈస్ దట్ యూ విజువలైజ్? చాలాసార్లు సాత్వికుడు అన్నదప్పుడు చాలామందికి ఎలాగ ఉంటుందంటే, అయ్యో అయ్యో ఈ మనిషి చాలా కామ్గా ఉంటాడు, ఈ మనిషి చాలా క్వైట్గా ఉంటారు, చాలా నిదానంగా ఉంటారు, లేకపోతే అయ్యో పాపం అన్నట్లు ఉంటారు అనుకుంటారు. బట్ ఈ మాట గ్రీక్ నుండి చూసినప్పుడు ఇట్స్ అ వర్డ్ ప్రోటెస్. ఈ మాట గ్రీక్ నుండి చూసినప్పుడు అర్థం ఏంటంటే, దీన్ని దేనికి ఎగ్జాంపులర్గా మెయిన్గా చెప్తారంటే, ఒక వైల్డ్ హార్స్, ఒక అడవి గుర్రం, దాని శక్తి ఎంతో బలంగా ఉంటుంది, దాని కాలుతో బండలను పగలగొడుతుంది, మనుషుని తన్నడానికి చచ్చిపోతుంది. సో అలాంటి అడవి గుర్రము దానిని కంట్రోల్లోకి తీసినప్పుడు, దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి దాన్ని మాట వినున్నట్లుగా లోబడేలాగా చేసినప్పుడు దానికి వాడేది ఈ మాట ప్రొటెస్ట్. ఇంకో మాటలు చెప్పాలంటే మీక్నెస్. మీక్నెస్ ఒక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది, జెంటిల్నెస్ ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది, విచ్ మీన్స్ ఇట్ ఈస్ జెంటిల్. ఈ మాటకు అర్థం చెప్పాలంటే ద వర్డ్ జెంటిల్ మీన్స్ పవర్ అండర్ కంట్రోల్. ఏంటి ఆ మాట చెప్పండి అందరూ? పవర్ అండర్ కంట్రోల్. పవర్ లేకపోతాం కాదు, పవర్ కలిగి కంట్రోల్లో ఉంటాం. చాలామంది కొంచెం ఏదైనా వస్తే చాలు ఎగిరేస్తారు పైకి, కొంచెం పోస్ట్ వస్తే, కొంచెం అధికారం వస్తే, ఒక 10 మందిని చూసుకో అంటే చాలు బాస్ అయిపోతారు. బట్ దెన్ పవర్ అండర్ కంట్రోల్, కెన్ యూ హ్యాండిల్ పవర్? ఎందుకంటే ఈరోజు దేవుడు ఎంతోమందికి పవర్ వలన ఆశపడుతున్నాడు, ఎంతోమందికి హెచ్చింపోవాలని ఆశపడుతున్నాడు, వారిని గనులుగా చేయాలని ఆశపడుతున్నారు. కానీ వారి మనస్తత్వం, ఎందుకంటే ఆత్మఫలం అన్నదప్పుడు వీ బెన్ కీప్ మెడిటేటింగ్. ఏంటి ఆత్మఫలం అన్నదప్పుడు? అది స్వభావము, హృదయ స్థితి, నీ బుద్ధి, నీ క్యారెక్టర్, నీ గుణగణము. నీ గుణగణము ఎలాగుందో చూస్తాడు దేవుడు. దాని తగినట్టుగానే నీ గుణము మారినప్పుడు, నీ స్వభావం మారినప్పుడు, నీ బుద్ధి మారినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాం కనబడుతుంది. అందుకంటే ఆత్మ ఫలము ఫలించాలని దేవుడు మనలో ఆశపడుతున్నాడు. ఫలించు వారిగా మనం ఉన్నామా పరీక్షించుకోవాలండి. ఎక్కడ ఈరోజు when I talk about gentleness, you can describe it about a person who is bold, who is strong, who is powerful, yet gentle. ఇది ఎలా విజువలైజ్ చేయాలంటే, చూడండి, ఒక గొప్ప రాజు, గొప్ప అధికారం కలిగిన రాజు ముందు నువ్వు వస్తున్నావు. అనేక సార్లు అట్లా వచ్చేటప్పుడు ఒక గొప్ప వ్యక్తి దగ్గర, లేకపోతే ఒక సీఎం దగ్గరికి, ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి నువ్వు వెళ్తున్నావు అంటే, ఈ రోజుల భాషలో చెప్పాలంటే మీ ఆఫీస్ CEO బాస్ దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది, హార్ట్ రేట్ పెరిగిపోతుంది, పానిక్ అవుతావు. అలాంటి వారి దగ్గర నిలబడుతుంది, తెలియకుండా భయం వస్తుందంట. ఆ భయం వచ్చేటప్పుడు వాళ్ళు సడన్గా అంత ఘనమైన వ్యక్తి నీతో బాగున్నారా అని అడిగాడు అనుకో, అంత ఓకేనా అని అడిగారు అనుకో, నీకు ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి ఆ ఉన్న స్థాయిని బట్టి నువ్వు గౌరవంతో వెళ్ళో, భయంతో వెళ్ళో, నీకేమైనా అవుతావు. నువ్వు తప్పు చేసావు అనుకో, తప్పు చేసే పిలిచారు అనుకో, కానీ నీతో ఇఫ్ దే టాక్ జెంటల్, నీకేమనిపిస్తుంది? నీ హృదయంలో నా భారం చెప్తానికి, నీ స్థితిని ఒప్పుకుంటానికి, నీ పొరపాటును ఒప్పుకుని అదే సమయంలో ఆ వ్యక్తి పైన అధిక గౌరవం పెరుగుతానికి అవకాశం ఉంటుంది. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. నీవు ఇఫ్ యూ హ్యావ్ టు బి జెంటల్, విచ్ మీన్స్ యూ కుడ్ బి రైట్, యూ కుడ్ బి పవర్ఫుల్, యూ కుడ్ బి గుడ్, యూ కుడ్ బి అప్ ఇన్ ద పొజిషన్, బట్ స్టిల్ నీ హృదయంలో నువ్వు ఇతరులతో సరిగా ఉంటావు నిర్ణయించుకుంటే. యూసే గొప్ప చేసిన వారి మధ్య దగ్గరే జెంటల్ అని కాదండి, ఆత్మఫలం అన్నప్పుడు తప్పు చేసిన వాడి దగ్గర కూడా జెంటల్గా ఉండాలంట. అర్థమవుతుందా? తప్పు చేసిన వాడిని ఒకడు పాపంలో పట్టబడినప్పుడు కూడా వాడితో జెంటల్గా ఉండమని వాక్యం చెప్తుంది. నాట్ వెన్ దే ఆర్ రైట్. వాడు బాగుంటే బాగా మాట్లాడచ్చు, వాడు చేసిన పని ఏంటి తెలుసా నేను మాట్లాడటానికి అంటావు. వాడు తప్పు చేసినా కూడా నువ్వు సరిగ్గా మాట్లాడు. ఇట్ డజంట్ గివ్ యూ ద రైట్ టు జడ్జ్ హిమ్. మనం ఎవరిని తీర్పు తీరుస్తానికి లేదండి. తీర్పు తీరుస్తాను నా పని అన్నాడు దేవుడు. నీవు ఎవరైనా బాగుపడాలని ఆశపడితే ఆ వ్యక్తిని గద్దిస్తాం కూడా ప్రేమతో గద్దిస్తావు. లెట్ యువర్ వర్డ్స్ బీ
జెంటల్. మన మాటలో తగ్గింపుతో, యూ హ్యావ్ టు కోట్ ఇట్ విత్ షుగర్ కోటింగ్ అనేటప్పుడు కొంతమంది అక్కర్లేని మాటలు చెప్తారు. అట్లా కాదు, నీ మాట వారిని బలపరచాలి, వారి స్థితిని గ్రహించినట్లుగా చేయాలి, వారు మారటానికి అవకాశాన్ని కలిగి చేయాలి. బైబిల్లో చూసినప్పుడు మనం ఇఫ్ వీఆర్ రియలీ జెంటల్, సాత్వికం కలిగిన వారికి అయితే యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఎవరు చెప్పిన స్టేట్మెంట్లకి అన్నిటికన్నా యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంట్ ద మోస్ట్ అమేజింగ్ అండ్ ద మోస్ట్ ప్రయర్ స్టేట్మెంట్. అంగీకరిస్తారా? ఆయన మాటే గొప్ప అంటారు కదా. దేవుడు నరరూపధారికి వచ్చి ఆయన పలికిన మాటకి ఇంక తిరుగులేదు. ఆయన మాట 100% సత్యం. ఆయన ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 5:5, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఏమంటున్నాడు యేసు ప్రభు? బ్లెస్డ్ ఆర్ దోస్ హు ఆర్ జెంటల్. ఎలాంటి స్వభావం కలిగి ఉన్నవారు ధన్యులయ్యా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దే విల్ ఇన్హెరిట్ ద హోల్ ఎర్త్. భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. స్వతంత్రించుకోవాలని ఆశ ఉందా? భూలోకాన్ని స్వతంత్రించుకోవాలని ఆశ ఉందా? భూలోకం అన్నదప్పుడు నేల కాదండి, మనుషులు హృదయాన్ని స్వతంత్రించుకుంటాం గొప్ప. ఒట్టి స్థలం పెట్టుకుని ఏం చేసుకుంటావు? పక్కన ఎవరు లేకపోతే. మనుషుడి కంటే అన్ని ఇచ్చినా కూడా ఒంటరి కుదిలేడానికి ఎక్కువ కాలం బ్రతకలేడంట. వీఆర్ నెవర్ బిల్ట్ టు లివ్ అలోన్. రిమెంబర్, ఈరోజు చాలామంది నేను ఒక్కనే బ్రతుకుతా. సైకాలజిస్ట్ సర్వే చేశారు, సైంటిస్టులు రీసెర్చ్ చేశారు, డాక్టర్స్ స్టడీ చేశారు. ఏంటి, ఒక మనిషి ఒంటరిగా బ్రతుకుతాం మంచిది కాదు. దేవుడు చెప్పలేదా? నరుడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎంత స్టడీ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, ఒక మనిషి కనీసం తన ఇంట్లో ఒక అక్వేరియం పెట్టుకుని దాంట్లో ఒక ఫిష్ ఉంటే, ఒక ముసలితనంలో ఒక ముసలి వయసులో ఉన్న వ్యక్తి జస్ట్ ఒక ఫిష్ ట్యాంక్ పెట్టుకుని ఒక్క ఫిష్ పెట్టుకున్నా కూడా దానికి ఆహారం వేసి దాన్ని చూసుకుంటూ దాన్ని పట్టించుకున్న వ్యక్తి అయితే ఎక్కువ బ్రతుకుతాడంట. అదే వ్యక్తి ఒక పిల్లిని ఒక్కొక్కన పెట్టుకుంటే ఇంకా ఎక్కువ బ్రతుకుతాడంట. అదే వ్యక్తి ఒక చక్కని కుటుంబాన్ని పెట్టుకుంటే ఇంకా ఎక్కువ బ్రతుకుతాడంట. దిస్ ఇస్ అ స్టడీ ప్రూవ్డ్. అదే వ్యక్తి ఒంటరిగా ఉంటే త్వరగా చచ్చిపోతాడంట. అది మామూలు చావు కాదు, డిప్రెషన్తో చచ్చిపోతాడంట. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీకు ఎంతమంది ఉన్నారు స్నేహితులు అన్నారు? వారితోనే కూర్చొని నీకు అవసరత అంతా పలుకుతానికి ఎవరైనా ఉన్నారా? నీకు బాగాలేదంటే నీ కొరకు ప్రార్థన చేస్తానికి ఎవరైనా ఉన్నారా? నేను వచ్చి చూస్తానికి పర్మిషన్ ఇస్తానికి నీకు ఏదైనా ఎట్లా ఉంది నీ కొరకు ప్రార్థన చేయమంటావా? ఏమైనా సహాయం కావాలి, ఏమైనా చేయమంటావా, ఏమైనా వండి పంపించమంటావా? అడిగోళ్ళు ఉన్నారా? కొంతమందికి ఎవ్వరు లేరు పాపం. నాకు ఎవ్వరు లేరుగా, వీళ్ళు ఎవరికి పోలేగా, వీళ్ళు ఎవరిని అడగలేదుగా, వీళ్ళకి ఎవరు ప్రేమను పంపించలేదు కదా. సడన్గా ఆకాశం దేవుడు ఇస్తాడా? గాడ్ సెడ్ బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, which means be fruitful in your relationships, be fruitful in the people around you. విత్తు, ఫలించు, ఆత్మ ఫలాన్ని ఫలించు. ఎందుకంటే నువ్వు మంచి ఫలాన్ని ఫలించినప్పుడు ఇతరులని క్రీస్తు కొరకు సంపాదిస్తానికి అవకాశం ఉంటుంది, క్రీస్తు వలె నీవు జీవిస్తానికి అవకాశం ఉంటుంది. బట్ హియర్ ఐ యామ్, దేవుని వాక్యలు చూస్తూ, వెన్ యు ఆర్ జెంటల్ దెర్ ఆర్ క్వైట్ సమ్ బెనిఫిట్స్. ఒక మనిషి నిజంగా ఇఫ్ ఈజ్ జెంటల్ పర్సన్, తన జీవితంలో ఏమంతా చేయొచ్చు, ఎలా ఉంటాడనేది వాక్యం నుండి కొన్ని విషయాలు చూద్దాం. ఒక వ్యక్తి జెంటల్గా ఉన్నాడంటే ఆ వ్యక్తి అనవసరమైన గొడవల్లో లేకపోతే గొడవల్ని ఆపుతాడంట, గొడవల్ని డిఫ్యూజ్ చేస్తాడంట. బాంబులాగా పేలబోతుంది, టైమర్ పేలబోతుంది, ఇప్పుడు గొడవ స్టార్ట్ అవబోతుంది, ఇంకా తగలాడబోతుంది అన్న సమయంలో సడన్గా డిఫ్యూజ్ చేస్తారు చూడండి, అంతా కామ్ చేస్తారంట. సామెతలు 15:1 ఒకసారి చదివితే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. క్రోధముని ఏం చేస్తుందంట? క్రోధాన్ని చల్లారుస్తుందంట. నొప్పించు మాట కోపమును రేపును. అది నువ్వు నొప్పించే మాట మాట్లాడావా, కోపాన్ని ఇంకా రేపుతుంది, కోపడినోనికి ఇంకా కోపం తీసుకొస్తుంది. కానీ మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందంట. జెంటిల్ ఆన్సర్ టర్న్స్ అవే wrath. ఈ మాట అర్థం కావాలంటే కొంచెం సైకాలజీ గురించి మాట్లాడుతూ, ఒక సైకాలజీలో తెలియజేయబడుతుంది, చెప్తారు. మామూలుగా ఏంటంటే మన బ్రెయిన్ వీఆర్ ఆల్ ఆఫ్ కెమికల్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. మన బ్రెయిన్ ఫంక్షన్ అయ్యేది. ఏ మసల్ నుండి ఏది వచ్చినా కూడా చివరికి వెళ్ళి ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్.
దాన్ని బట్టే మన బ్రెయిన్ ట్రిగర్ని బట్టి మన బాడీ పల్స్ వర్క్ అవుతుంది. కమింగ్ బ్యాక్, మనలో ఒక న్యూట్రాన్ అంటే ఏంటంటే వీ హ్యావ్ అ కామన్ థింగ్ కాల్డ్ మిర్రర్ న్యూట్రాన్. మిర్రర్ న్యూట్రాన్ అనేది మన బ్రెయిన్లో ఒక న్యూట్రాన్ కమ్యూనికేషన్ రెస్పాన్స్. అది ఏంటి అనేటప్పుడు మిర్రర్ న్యూట్రాన్ అనేది సహజంగా అందరి మానవులకు ఉంటుంది, అందరికీ కామన్గా ఉంటుంది. ఏంటంటే ఒక వ్యక్తి నీ ముందుకు వచ్చి నీతో కోపంగా మాట్లాడాడు అనుకో, నువ్వు ఎంత మంచి మూడ్లో ఉన్న వ్యక్తి అయినా కోపంగా వచ్చి అరుస్తూ ఉన్నాడు అనుకో నీ పైన, నువ్వేం చేస్తావు? అరుస్తాం స్టార్ట్ చేస్తావు. బేసిక్లీ ఏంటంటే నీకు అరుస్తాం సంబంధం లేకపోయినా, అవసరత లేకపోయినా, ఆ వ్యక్తి నీకు ఏది చూపిస్తున్నాడో దాన్ని వెంటనే నువ్వు మిర్రర్ చేసి చూపిస్తావంట. అదే ఒక వ్యక్తి వచ్చి నీతో నవ్వుతూ ఉన్నాడు అనుకో, నువ్వు వెంటనే నవ్వుతూ స్టార్ట్ చేస్తావంట. ఒక వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు అనుకో, నీకు సంబంధమే లేదు, ఎందుకు ఏడుస్తున్నాడు వాళ్ళు అర్థం కాదు. కొంతమంది చూడండి, వాళ్ళు ఏడుస్తూ చూసి వీళ్ళు ఏడ్చేస్తారు. ఎందుకు ఏడుస్తున్నాడు, ఏమో నువ్వు ఏడుస్తున్నావు అంటారు. సో ఇట్ ఇస్ కాల్డ్ మిర్రర్ న్యూట్రాన్. మన చుట్టూ ఉన్న వారిని బట్టి మనము దాని తగినట్టుగా సేమ్ రిపల్స్ చేస్తాం. బైబిల్ తెలియజేస్తుంది ఏంటంటే, అవునరా మీ అందరికి మిర్రర్ న్యూట్రాన్లు ఉన్నాయి, అందుకనే మిర్రర్ లాగా బిహేవ్ చేయకుండా టేక్ ఇన్ చార్జ్, కమ్ ఇన్ కంట్రోల్. ఇందా చెప్పాను, వాట్ ఈస్ జెంటిల్నెస్? పవర్ ఇన్ కంట్రోల్. కంట్రోల్ తీసుకోండి, చేంజ్ ఇట్ కంట్రోల్. నీ క్యారెక్టర్ మారినప్పుడు, నీ స్వభావం మారినప్పుడు నీ మిర్రర్ న్యూట్రాన్ నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. స్థితిగతులు తగినట్టుగా నువ్వు ఉండవు, కానీ నువ్వు వచ్చావు కాబట్టి ద ఎనర్జీ దట్ యు క్యారీ, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు శక్తి మీకు అనుగ్రహించబడింది. దాన్ని బట్టి ఆ శక్తిని మీరు కనబరుస్తారు, మీ స్థితిగతులను మారుస్తారు. సో దట్ ఈస్ ద ఫార్ములా. సో నువ్వు కోపంగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే యోర్ జెంటిల్ ఆన్సర్. జెంటిల్ ఆన్సర్ డజంట్ మీన్ ఇందా చెప్పిన రీతిగా సార్, అయ్యో సార్, అట్లా కాదు. ఇట్ ఈస్ పవర్ ఇన్ కంట్రోల్. నీ మాటలు జ్ఞానంతో మాట్లాడతావు. వైజ్ వర్డ్స్, వే ద వర్డ్స్. ఆ టైంకి దేవుడు అవ్వాలి ఆ మాట. అడుగు, పరిశుద్ధాత్ముడా నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో నాకు నేర్పించు, నాకు తెలియజేయి, నాకు సహాయం చేయి. అపోస్తుల కార్యాల్లో చూస్తాం, పరిశుద్ధాత్మతో వారు నింపబడినప్పుడు మనం చూస్తాం దేవుడు వారికి తగిన మాటనిచ్చాడంట. ఆ స్థితిగతుల్లో, ఆ పరిస్థితుల్లో అక్కడ వారు నిలబడినప్పుడు, అక్కడ క్వశ్చనింగ్కి వారు నిలబడినప్పుడు వారికి కావాల్సిన మాట దేవుడు వారికి ఇచ్చాడంట. ఇప్పుడు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని అడగాలి, దేవా ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు నేర్పించు ప్రభా, ఎవరితో ఎక్కడ ఎట్లా మాట్లాడాలో నాకు నేర్పించు ప్రభా. టీచ్ మీ టు హ్యాండిల్, టు స్పీక్ రైట్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ అకేషన్. ఈరోజు చాలామంది నోరు సరిలేదు కాబట్టి వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కమిట్మెంట్స్, నోరు జారి మాట్లాడతాం, అబ్యూజివ్ లాంగ్వేజ్. జెంటిల్ వర్డ్స్ ఆర్ ఆల్వేస్ బిల్డింగ్, చేంజింగ్ ద అట్మాస్ఫియర్. యు సీ బైబిల్ ఇస్ వెరీ క్లియర్, బీ జెంటిల్. దేవుడు జెంటిల్ అంట, అందుకని మనం కూడా జెంటిల్గా ఉండాలంట. మీరు అడుగుతున్నానండి, ఆల్ ద మెన్, ఆర్ యూ జెంటిల్ మెన్? బికాస్ వీ సే హలో జెంటిల్మెన్, బట్ డస్ ఇట్ రియలీ అడ్రస్ యూ? ఆర్ యూ ద జెంటిల్మెన్? ఎందుకంటే జెంటిల్నెస్ లేనివాడు, ఇంకో మాటలో చెప్పాలంటే జెంటిల్మెన్ అన్న టైటిల్ ఎప్పుడు ఇస్తారంటే, యూ సీ యూజువల్ ఇన్ అ బిజినెస్ టాక్ ఆర్ ఇన్ అ పవర్ టాక్ దే యూజ్ ద వర్డ్ జెంటిల్మెన్. స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి, పిల్లల దగ్గరకు వచ్చి జెంటిల్మెన్ అంటారు. ఎవరైతే అధికారంలో ఉన్నారో వారితో అంటారు, ఎందుకంటే నువ్వు అధికారం కలిగి కంట్రోల్ ఉన్న వ్యక్తివి, నీతో మాట్లాడుతున్నాను జెంటిల్మెన్ అని అర్థం. ఈరోజు జెంటిల్ ఉమెన్ ఇంటికి కట్టగలిగింది జ్ఞానవంతురాలు, ఇల్లుని కట్టగలిగింది కేవలం జ్ఞానవంతురాలు. భర్తకి ఎంత జ్ఞానం ఉన్నా కూడా భార్యకి జ్ఞానం లేకపోతే వాక్యం అక్కడే ఉంటుంది. 3 రాళ్ళు తన సొంత చేతులతో ఇంటిని కడతాం. ఎప్పుడు స్లో, ఓడబెడతాం చాలా సులభం. కడతాం ఎప్పుడు సంవత్సరాలు చేస్తారు, ఓడబెడతాం ఒక రోజు చాలు. ఈరోజు మీ లైఫ్ డిస్ట్రక్షన్లోకి వెళ్తుందా, లేకపోతే లైఫ్ బిల్డ్ అవుతుందా? ఎందుకంటే మన మాటలను బట్టి ఉంది మన స్థితిగతుల్లో దేవుడు జరిగించే కార్యాలు, అనుమతించే కార్యాలు. బైబిల్లో చూస్తూ ఉండండి, యూ కెన్ సీ ప్రసంగి 10:4. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా చేయును. ఓర్పు, యు సీ దిస్ ఇస్ ద వర్డ్ ఓర్పు తెలుగులో. హియర్ ఇట్ టాక్స్ అబౌట్ జెంటిల్నెస్. నీలో ఓర్పు ఉంటే ఏం చేస్తావంట? గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. గొప్ప ద్రోహ, అనవసరమైన కార్యాలు జరగకుండా ఉంటుంది. ఒకడు నీ పైన కోపంతో వచ్చాడు, ఒక నిన్ను పాడు చేయాలని వచ్చాడు, ఒక నీకు నాశనం తీసుకురావాలని వచ్చాడు. కానీ ఆ వ్యక్తితో ఇఫ్ యూఆర్ టాకింగ్ జెంటిల్, ఆ వ్యక్తి కోపాన్ని రెచ్చగొట్టకుండా, హార్ష్ వర్డ్స్ కాకుండా ఆ వ్యక్తితో నువ్వు జెంటిల్గా మాట్లాడితే నీకు అనవసరమైన నష్టం కలగకుండా ఉంటుందంట.
ఈరోజు మీరే చెప్పండి, ఎంతమంది అక్కర లేకుండా ఒక వ్యక్తి వారు తప్పే చేసి ఉండొచ్చు, వారు అన్యాయం చేసి ఉండొచ్చు, వారు మోసమే చేసి ఉండొచ్చు, కానీ వారితో మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీరు తెచ్చుకున్న ఆపది, మీరు తెచ్చుకున్న అనవసరమైన అవమానం, మీకు కలిగిన నష్టం. చూసి దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ ఈ మాట గమనించవచ్చు. ఇఫ్ ఎ రూలర్ ఇస్ యాంగ్రీ రైజెస్ అగెయిన్స్ట్ యూ, డు నాట్ లీవ్ యువర్ పోస్ట్. ఈరోజు చాలామంది ఉద్యోగాలు మానేస్తారు. ఎందుకంటే మా బాస్ నన్ను తిట్టాడు, మా బాస్ ఎక్కువ కోపంగా ఉన్నాడు. మీ బాస్కి 100 రీజన్స్ ఉంటాయి. బట్ దెన్ యు ఆర్ పేడ్ టు వర్క్. బట్ దెన్ హియర్ ద బైబిల్ సేస్ హ్యాండిల్ ద ప్రెషర్, బీ జెంటిల్, బీ జెంటిల్. You might not know why he is yelling, but if you are gentle, you will surely get promoted. A gentle woman or a gentleman will get promoted in his work, not a rebellious one. ప్రతిదానికి ఎదురు తిరిగే వారిని ప్రమోషన్ ఇస్తారా జాబ్లో? అస్సలు ఎవరు వాళ్ళని పెట్టుకుంటారా? ఎట్లా వదిలిపోదామా అని చూస్తారు, వాళ్ళని ఎలా రీప్లేస్ చేద్దామా అని చూస్తారు. కానీ ద వన్ హూ ఇస్ జెంటిల్, హూ ఇస్ కామ్, హూ ఇస్ ఇన్ కంట్రోల్, వార్ టెంపర్ లూజ్ అయినా మీరు టెంపర్ కంట్రోల్లో పెట్టుకున్నారు. వార్ టెంపర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ పోయినా మీ టెంపర్ కంట్రోల్ ఉంది. కాబట్టి మీరు వారిని బలపరుస్తానికి, వారిని మారుస్తానికి, వారికి సహాయంగా ఉండటానికి మారుతారు. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఈజ్ అ టెంపర్ ఇన్ కంట్రోల్? ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి చెప్పండి, గుర్తున్నవారు చెప్పండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ కంట్రోల్, ఇఫ్ యు వాంట్ టు లీడ్, ఇఫ్ యు వాంట్ టు రూల్, మేక్ ష్యూర్ యు ఆర్ జెంటిల్. సాత్వికంగా ఉన్నావా? నీ మాట అదుపులో ఉందా? నువ్వు సాత్వికం కలిగి వారికి చక్కగా అర్థమయ్యేలాగా 100సారైనా చెప్పగలుగుతావా? మొన్న నా కొడుకు ఒక వీడియో చూపిస్తాడు. ఒక టీచర్ అంట, దే హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ అని రాస్తా ఉన్నాడు. సార్ అంటున్నాడు, సార్ చెప్పండి రా అని అరుస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మీకేమైనా డౌట్ ఉంటే అడగండి అన్నాడు. అడగండి అన్న వ్యక్తే సార్ అన్న వెంటనే ఏమంటున్నాడు, ఎన్నిసార్లు చెప్పాలి అంటున్నాడు. మనం కూడా అంతే, పేరుకి ఏమైనా కావాలంటే అడుగు అంటాం, అడిగితే మాత్రం సుర్రమని ఫైర్ అవుతాం. బట్ దెన్ ఒక విశ్వాసి ఎలా ఉండాలంట, బీ జెంటిల్. వాక్యలో చూస్తూ ఒక వ్యక్తి ఎవరైతే హూస్ జెంటిల్, గొడవల్ని బాంబ్ని డిఫ్యూజ్ చేసినట్టు కామ్లోకి తెచ్చేయచ్చట. ద నెక్స్ట్ బెనిఫిట్ ఆఫ్ ఇట్ ఇస్ దట్ 1 Corinthians 4:13, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:13 చూసినప్పుడు, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మనం చూస్తున్నాం ఇక్కడ ఈ మాట చూసినప్పుడు, when they tell evil lies, slander us, we still speak nice words about them, answering them gently, which is the other word also, humbly, appealing, entreating. Even today we are treated as though we were garbage to the world, the filth of the earth, everyone's scum and filth in everyone's eyes, but still gently. మనుషుడు దృష్టిలో నువ్వు ఎట్లా ఉన్నావు అనేది నీకు సంబంధం కాదు. మనుషుడు నీకేం అర్థం చేసుకుంటున్నాడు, ఇదంతా సంబంధం కాదు. వాళ్ళు ఎట్లా మాట్లాడారో దాన్ని బట్టి నీ మిర్రర్ ఇమేజ్ కాదు. యూ హ్యావ్ టు బీ జెంటిల్. మీరు మమ్మల్ని దూషించినా కూడా మా స్పందన మీ పట్ల ఎట్లా ఉంది, మీతో ఎలా మాట్లాడుతున్నాం, మేము జెంటిల్గా మాట్లాడుతున్నాం. ఈరోజు యు సీ ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ క్రిటిక్స్. ప్రతి ఒక్కరు పైన చేతులు చూపిస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేశారా? ఇప్పుడు వెన్ వాజ్ ద లాస్ట్ క్రిటిసిజం దట్ యు హ్యాడ్? ఈ క్వశ్చన్ ఎందుకు అడగాలంటే, చివరికి నువ్వు సాధించింది ఏంటని తెలుసుకుంటానికి. నువ్వు ఏదైనా మంచి కార్యం చేసినప్పుడే క్రిటిసిజం వస్తుంది. నువ్వు ఏదైనా సాధించినప్పుడే, మంచి కార్యం కాదు, ఏదైనా సాధించినప్పుడే క్రిటిసిజం వస్తుంది. సో హ్యావ్ యూ టేకెన్ అ స్టెప్ ఇన్ లైఫ్ అని చూడాలంటే, వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ వర్ క్రిటిసైజ్డ్? వాట్ వాజ్ ద న్యూ థింగ్ దట్ వాజ్ యూ బీయింగ్ క్రిటిసైజ్డ్? ఎందుకంటే క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ పీపుల్స్ మైండ్ సెట్స్, పీపుల్స్ ఒపీనియన్, పీపుల్స్ పర్స్పెక్టివ్స్. నేను అనుకున్నట్టు నువ్వు చేయినప్పుడు నేను నీ మీద చేయి చూపిస్తా. నేను అనుకున్నట్టు నువ్వు బట్టలు వేసుకున్నప్పుడు నేను నీ మీద చేయి చూపిస్తాను. దట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్. ఒక్కొక్కరు వారు ఉన్న స్థితిని ప్రకారం, వారు కనబడే దాని ప్రకారం, వారు పెంచబడిన దాని ప్రకారం, వారు నమ్మి విశ్వసించిన దాని ప్రకారం, వారు అనుకుంది, వారు చూసేది, వారు ఒపీనియన్స్.
బైబిల్లో చూసినప్పుడు యు ఆర్ నాట్ టు ప్రెషర్ యువర్ ఒపీనియన్స్ ఆన్ ఎనీబడి. బీ జెంటిల్. కొంతమంది ఒక్కొక్క టైం ఒక్కొక్కలాగా మాట ఉంటుందంట. మీ మాట ఎలాగుంది? నిద్రలో ఒక మాట, మూడు ఉన్నదప్పుడు ఒక మాట, మూడు లేనిదప్పుడు ఒక మాట. ఈజ్ ఇట్ ఆల్వేస్ జెంటిల్? ఆత్మఫలంలో జెంటిల్నెస్ అన్న ఫలము, సాత్వికం అన్న స్వభావము, ఆ ఫలము అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు. అప్పుడప్పుడు సాత్వికంగా ఉంటాం, కానీ మూడు బాగున్నప్పుడు చాలా సాత్వికంగా ఉంటానండి, మూడు బాగున్నప్పుడు కొంచెం ఎగురుతానండి, ఇట్లా కాదు. బైబిల్లో చూసినప్పుడు వీ హ్యావ్ టు బీ జెంటిల్నెస్. అప్పుడు చూస్తే సాత్వికం కలిగిన వారు చూస్తే దే ఆర్ పర్సువేడింగ్. ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళు అనుకుంది సాధిస్తారట. సాత్వికంతో మాట్లాడుతాం మనం అనుకుంటాం చేతకానితనమని, కానీ వాక్యం తెలియజేస్తుంది సాత్వికంతో మాట్లాడేవాడు ఇన్ఫ్లుయెన్స్ తన ఈ ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతాడంట. జెంటిల్ ఆన్సర్. ఉదాహరణ నేనే చూస్తూ ఉంటాం, పిల్లల్లో వాళ్ళ అమ్మ అంటది అది తీసరా, అది తీసరా, ఆహా కాదల్లాడు, కానీ వెంటనే పక్కనండి రే కొంచెం తేవా, పట్టని వెళ్ళిపోతాడు. వన్ జెంటిల్ క్వశ్చన్ ఈజ్ మేకింగ్ యూ డూ ఇట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీలో సాత్వికం ఉందా? జెంటిల్ వర్డ్స్. Proverbs 25:15 చదువుదాం ఒకసారి. దీర్ఘ శాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. ఏంటంట? ఇప్పుడు చెప్పిన మాటే. ఇఫ్ యు ఆర్ జెంటిల్, నువ్వు ఒప్పించవచ్చు. దీర్ఘ శాంతము చేత కేవలం నీ కింద ఉన్నవారిని కాదు, నీ పైన ఉన్నవారిని ఒప్పించవచ్చు. ఇఫ్ యువర్ వర్డ్స్ ఆర్ జెంటిల్, నీ పైన అధికారాలను ఒప్పించవచ్చు. యువర్ జెంటిల్ ఆన్సర్ స్పీచ్. ఇంకా ఏంటి చదవండి? న్యాయపతులు ఒప్పించవచ్చు. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. సాత్వికమైన నాలుక ఎంత పవర్ఫుల్ చూడండి, ఎముకల్ని ఎరకొడతాడంట. నువ్వు అనుకుంటున్నావు జెంటిల్నెస్ చేతకానితనం అనుకుంటున్నావు, బైబిల్ అంటుంది అది ఎంత పవర్ఫుల్ అంటే ఎముకల్ని వెరగొట్టే అంత స్ట్రాంగ్ ఉంటుంది. యు సీ, యూ హ్యావ్ టు రిమెంబర్, దేవుడు కోరేది ఒకటేనండి, ఫలించాలని ఆశపడుతున్నాడు. దేవుడు. ఫలించాలని ఆశ మీకుందా? ఎందుకంటే చివరి చెప్పేది మరలా, ఫలించని ప్రతి కొమ్మని నరికేస్తానంటాడు. దేవుడు ఆశపడేది మంచి ఫలం ఫలించాలి. మూడు ఉన్నదప్పుడు మంచి ఫలం కాదు, ప్రతి దినము ప్రతి పూట ఏ స్థితిగతులైనా మంచి ఫలం. నేను మంచిగా ఉంటే ఈ లోకానికి తగదండి, లోకానికి తగదు, దేవునికి తగ్గుతుంది. లోకం తాత్కాలికమే, లోకం ఆల్ టెంపరరీ, బట్ గాడ్ ఈజ్ ఇటర్నల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు డూ ద బెస్ట్ ఫర్ యూ. నేను కొన్ని మాటలు ఉదాహరణ చెప్తానని మీరు వాక్యం కలిసి చదవండి. గళితీయుల 6:1 ప్రకారం చూసినప్పుడు, నీ సోదరుడు కానీ పాపంలో పట్టబడ్డా, యూ హూ ఆర్ స్పిరిచువల్ రిస్టోర్ హిమ్ జెంటిల్గా రిస్టోర్ చేయి. బట్ వాచ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ ఆల్సో మే బీ టెంప్టెడ్, క్యారీ ఈచ్ అదర్స్ బర్డన్. ఇన్ దిస్ వే యూ మైట్ ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు పెట్టిన నియమం, ఆ నియమం ప్రకారం జీవించు, ఫలించు. ఈరోజు మనం ఆశపడాల్సింది ఒకటే, దేవా నేను ఫలిస్తానికి ఆశపడుతున్నాను ప్రభా, నన్ను ఫలింపజేయ్యా, ఫలించే జీవితాన్ని నాకు దయచేయ, ఫలించాలని ఆశ నాకుంది ప్రభా, నా జీవితాన్ని ఫలింపజేయి. ఇది మీ ప్రార్థనగా ఉందా? అయితే తలలో ఉంచండి. మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. మనం సమర్పించుకుంటూ ఫలించాలని ఆశ కలిగిన వారు దేవుని సన్నిధిలో అడగండి, దేవా నన్ను ఫలింపజేయి ప్రభా, నా జీవితాన్ని ఫలింపజేయ, నా స్థితిగతులు ఎరుగుండే దేవా, నా జీవితాన్ని ఎరుగుండే దేవా, నన్ను ఫలింపజేయి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు నాకు దయచేయి ప్రభా, క్రీస్తు యేసుకు కలిగిన మనసు నాకు దయచేయి, యథార్థమైన జీవితం నాకు దయచేయి ప్రభా. అన్ని విషయంలో దేవా నాకు నువ్వు కావాలయ్యా, నీవు లేకపోతే నేను లేను ప్రభా, నీవు నాకు ఎంతో అతి అవసరము ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్ముడు లేకుండా మనము ఫలించలేము, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఫలించలేము, పరిశుద్ధాత్మ తోడు లేకుండా మనం ఫలించలేము. అడగండి, పరిశుద్ధాత్మ దేవా నాకు నువ్వు అవసరము, నాకు నువ్వు కావాలి, నీ సహాయం నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలి, నీ ద్వారంగా నేను ఫలించాలని ఆశపడుతున్నాను ప్రభా. ఎక్కడ నోరు తెరిచి ప్రార్థన చేయండి, దేవుని అడగండి, దేవా నన్ను ఫలింపజేయ, నా జీవితాన్ని ఫలింపజేయ, నా స్థితిని ఫలింపజేయ, నన్ను మార్చు, నన్ను మలచు, నన్ను రూపించు, నన్ను సరిదిద్దు, నన్ను బాగు చేయ. ప్రార్థన సమయం దయచేసి ప్రార్థన చేయండి. ప్రే ఆస్క్ గాడ్. నా స్థితిగతి ఎరుగున్నావయ్యా పరమ కుమారి, ఇదిగోనే నీ చేతులకు సమర్పించుకుంటాను.
నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి. అడగండి, దేవుణ్ణి అడగండి, నన్ను బాగు చేయి, నా జీవితాన్ని బాగు చేయి, నా జీవితాన్ని మేలుగా మార్చేయ్యా, నీకు అంగీకారంగా మార్చేయ్యా, నా జీవితాన్ని చెక్కు ప్రభా, సరిదిద్దు ప్రభా. దేవునితో మాట్లాడండి, నోరు తెరిచి దేవునితో మాట్లాడండి, దేవుని అడగండి, దేవునితో చెప్పండి, దేవా నా జీవితంలో నీవు కార్యం జరిగించాలి, నువ్వు కాకపోతే ఎవరు లేరయ్యా, నువ్వు కాకపోతే ఎవరు లేరు ప్రభా, నువ్వు నాకెంతో అవసరము. చెప్దామా, దేవునితో చెప్దామా, దేవునితో చెప్దామా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మమ్మల్ని మలచమని, మమ్మల్ని మార్చమని, మమ్మల్ని సరిదిద్దమని, మమ్మల్ని నీకులాగా చేయమని వేడుకుంటామయ్యా. మమ్మల్ని చూడు, మా స్థితిని చూడు, మా బ్రతుకులు చూడు. నీకు ఇష్టం లేని మాటలు, నీకు ఇష్టం లేని కార్యాలు, నీకు ఇష్టం లేని క్రియల మానుండే తీసే ప్రభా. దేవా, ఫలించే జీవితాలను కలిగి ఉండాలని ఆశపడుతున్నాం దేవా. నీ ఆత్మ ద్వారానే మేము ఫలించగలమని గ్రహిస్తున్నాము ప్రభా. మమ్మల్ని జీవింపజేయ, నిజమైన బ్రతుకు బ్రతకాలి. ఈ పాపపు లోకంలో ఎక్కడ చూసినా, ఈ కలవరపు లోకంలో ఎక్కడ చూసినా, స్వార్థపు లోకంలో దేవా, నిస్వార్థంగా బ్రతికే జీవితాన్ని దయచేయ, క్రీస్తులాగా బ్రతికే జీవితాన్ని దయచేయ దేవా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు చూడు, వారి హృదయాన్ని తెరిచి నీ సన్నిధిలో ప్రార్థించి, నీ సహాయాన్ని వేడుకుంటూ, నీ చేతిలో సమర్పించుకుంటూ దేవా, నిన్ను ఆరాధిస్తూ ఇంతవరకు సమయం గడిపించుడుగా. ఇదిగో ప్రభా, వారి ప్రార్థనకి జవాబు దయచేయ, వారి జీవితంలో నీ సహాయాన్ని అందించు ప్రభా, వారి జీవితంలో మేలు జరిగించు ప్రభా. ఆటంకంని, అడ్డగించు కార్యాలని, అపవాది తంత్రాలని నువ్వు లయపరచు ప్రభా. స్వేచ్ఛ సమాధానాన్ని దయచేయ, వర్ధిల్లే కృపని దయచే ప్రభా. నీలో ఫలించే జీవితాన్ని దయచేయ. ఈరోజు ప్రభా, ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించి, ఈ ఆలయంలో ఇక్కడ చేరిన వారు, ఈ లోపల ఉన్నవారు, ఈ బయట ఉన్నవారు, ఈ లైవ్లో వీక్షిస్తున్నవారు ప్రభా, ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించాయా. నీ కార్యములు గొప్పవి, నీ తలంపులు గొప్పవి, నీ ఉద్దేశాలు గొప్పవి. నీకు అంగీకారంగా, నీకు ఇష్టంగా మా జీవితాలను మలిచి, మార్చి, రూపించి నీ స్వరూపంలో, నీ గుణగణాలు చొప్పున జీవించే కృపను మాకు దయచేయమని. చివరికి మాలో ఫలం ఉండాలయ్యా, నీకు ఇష్టమైన ఫలం ఉండాలి. మమ్మల్ని చూసినప్పుడు నువ్వు సంతోషపడాలి, నువ్వు ఆనందించాలి. మమ్మల్ని చూసి బలానమ్మకమైన మంచి దాసులు అనాలి. అటువంటి రీతిగా జీవితాలు మాలో ఫలించే జీవితాలను దయచేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించమని, ఫలింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.